వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. హాయ్ మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కువైట్ టవర్లో గడికి వెళ్తాం. ఆనిముత్యాలు ఉన్నారు చూడండి కార్లో. అదిగో ఆనిముత్యాలు, హాయ్ చెప్పండి. ఆనిముత్యాలు అదిగో మన కళ్యాణ్ అన్న మమ్మల్ని తీసుకెళ్ళే వ్యక్తి. ఇప్పుడు బయలుదేరుతున్నాం మామ. ఇంకా బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఆనిముత్యాలు ఆటగాళ్ళు అంతా ఇక్కడే తయారైనాం. వేసినాం ఫుల్ వేసినాం. నేను వెళ్తున్నాం. రింగు కొన్న ఎట్లుందో చెప్పండి గాయస్. కమ్మ చూపి. నాది కాదు, కమ్మ చూపిడా. చెవు కుట్టించినాం మనిషికి. వెళ్తా ఇంకా మాట్లాడుకుందాం. ఇంత అందంగా ఉన్నా ఏం తింటావరా మనం నలుగురు. ఇప్పుడే రోటీ చికెన్ రైస్ తిన్నాం. ఇప్పుడు మనం టవర్స్ దగ్గరికి వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ ను కొద్దండి, లైక్ ను కొద్దండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దానమ్మ దగ్గరికి. కిడ్నాప్ చేసి అమ్మేస్తే ఇక్కడ కువైట్ సిటీలో నిన్ను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మొత్తం ఇదంతా కువైట్ మాలియా. ఇప్పుడు డైరెక్ట్ మనం కువైట్ టవర్స్ దగ్గరికి వెళ్తున్నాం. వ్యూ చూడండి, చెట్లు చూడండి. మంచి ఎడారి దేశం అయినా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్. ఇప్పుడు యూటర్న్ తీసుకుందాం మనం. ఆటగాళ్ళు ఉండే ప్లేస్ ఇదే మామ. మామూలు ఆటగాళ్ళు కాదు. ఉదయం వచ్చారంటే అంటే కుదరదు ఇక్కడ. మన సాయంత్రం దాకా ఉంటారు. వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. మాలియా బీచ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఎత్తిరంగా కనిపిస్తుంది చూసారు, అదే మాలియా బీచ్. మన వాళ్ళు చూడండి గుట్టల కింద ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అయ్యా, ఎంతమంది జనంలో. దసరా పండుగ ఇంకా కాసేపు అయితే వచ్చేస్తారు. ఇంకా ఇదంతా మన ఊరు ఏరియా చూడండి. ఇక మన వాళ్ళే, అదంతా మన వాళ్ళే కనిపిస్తున్నారు కదా, మొత్తం మన వాళ్ళే. ఇంకా తుక్కు రేపుతారు. ఇంకా ఆటగాళ్ళ ఆటలు, చిందులు, ఈతలు అన్నీ ఉంటాయి మామ. కువైట్ అసెంబ్లీ ఇది చూసారా, పెద్దగా ఉంది.
ఇప్పుడైతే టవర్లు కొంచెం దగ్గరలో ఉన్నాం. అదిగో మామ చూడండి కువైట్ టవర్స్. మీరు గమనించారా, ఒక ఫోన్ పట్టుకుంటే ప్రతి ఒక్కడు కెమెరామెన్ అయిపోతాడు. ఇగో మా దుగ్గాని మామ కెమెరామెన్ కనబడుతున్నాడు. అది ఇండియాలో కెమెరామెన్ చేసేవాడు, ఇప్పుడు కువైట్ కుర్రోడు సహాయం చేస్తున్నాడు. మామ వచ్చేసాం చిన్నగా. అదిగో మామ వచ్చినాం. బాబా చూడండి, బీచ్ చూడండి, వ్యూ చూడండి, అసలు ఎక్సలెంట్ గా ఉంది. వచ్చేసాం మామ మనం కువైట్ టవర్స్. ఇప్పుడు వెయిటింగ్ మీకు చూపించడానికి. ఓపెన్ చేస్తాను. ఇంకా కొంచెం మౌంటైన్ వ్యూ దాగి పోదాం మెల్లగా. మళ్ళా దాతేస్తే అక్కడ నీళ్ళు కూడా ఇవ్వరంట. ఏందయ్యా అంత సూర్యు ఉన్నాయి, ఎవరికైనా గుచ్చుకుంటే ఏంది మా అది పరిస్థితి? హెలికాప్టర్లో అయింది పైన కింద పడే దిగిందంటే ఇక్కడ కథం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కువైట్ టవర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే బ్రదరు క్రేజీ బాయ్ వెంకీ క్రేజీ లాక్స్ అనమాట. సో ఇక్కడైతే ఉన్నాడు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వ్లాగ్స్ చేస్తున్నారు. ఇగోండి ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్. ఇక్కడ కూడా పెద్ద మనిషి చూడండి వ్లాగ్స్ గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ పాపం ఏం చేయాలో తెలియక ఈలేంద్ర స్వామి నన్ను ఇలా ఇరికిచ్చినారని చూస్తున్నాడు పాపం మా మామ. నెక్స్ట్ పార్ట్లో అయితే మొత్తం క్లియర్గా మీకు చూపించాను ఈ టవర్స్ గురించి, ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది లొకేషన్ మొత్తం అంతా క్లియర్గా మొత్తం ఎక్సలెంట్గా వీడియో అయితే తీశాను మామ. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఈ వీడియోలో చూపించలేదు, వీడియో అయితే లెంత్ ఎక్కువైంది మామ, అందుకని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఈ వీడియోని. కోఆపరేట్ చేయండి. ఈ పార్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకో పార్ట్ రిలీజ్ చేస్తాను ఎడిట్ చేసిన తర్వాత, అది కూడా చూడండి. అంటే ఈ కువైట్ టవర్స్ చాలామంది చూపించారు కానీ ఇంకా నా స్టైల్లో కూడా నేను చూపిద్దామని, ఎందుకంటే నాది కొంచెం ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కువైట్ యూట్యూబర్లకి, అందుకని నా స్టైల్లో కొంచెం చూపిద్దామని. ఇదేం కాదు, మేము ఓన్లీ కువైట్ వచ్చి టవర్స్ దగ్గర వచ్చేదాకానే ఉంటుంది ఈ పార్ట్లో, ఎందుకంటే లెంత్ ఎక్కువైంది కాబట్టి వీడియో నేను స్కిప్ చేస్తాను. అదే కట్ చేసి 2 భాగాల కింద డివైడ్ చేసా. నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది మామ, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. అందరూ అది కూడా చూడండి ఓకేనా. ఇక్కడైతే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, కొన్ని యూట్యూబర్లు తను కూడా వాళ్ళు మేము కలిసి వెళ్ళాం కాబట్టి మంచి ఎంజాయ్మెంట్ ఉంది మాకు. అందుకని ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే ఒక రకంగా ఉండదు మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు దాకా చూసారంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కువైట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది ఓకేనా. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం, ఉంటా, బాయ్ బాయ్ అందరికీ.